దాంతో మేమే ఇలాగా ఒప్పలుగా కట్ చేసాము. దీంట్లో సన్నటి పొర ఒకటి ఉంటుంది, అది తీసేసుకోవాలి. లేకుంటే అది మళ్ళా గుండెలో అది ఇరుక్కుంటుందని అంటూ ఉంటారు కనుక ఆ పొరను తీసివేయాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ఒప్పలు దీనికి కావాల్సిన పదార్థాలు: కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతి పౌడరు, ఆవపిండి, పల్లి ఆయిలు, మామిడికాయ ముక్కలు. ఇది పచ్చడికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు కొలతలు చూద్దాము. ఇలాంటి ఒక గిన్నె తీసుకోవాలి. 6 గిన్నెలు ఒప్పలు కొలుచుకోవాలి. తర్వాత ఒక గిన్నె కారము, 3/4 గిన్నె ఉప్పు, 1 గిన్నె ఆవపిండి, 2 స్పూన్ల మెంతిపిండి. ఇది వెల్లుల్లి మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్నాము. ఇది ఎవరి రుచికి తగినంత వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు కొలతలు చూద్దాము. మామిడికాయ ఒప్పలు దీంతోనే ఒక గిన్నె తీసుకొని 6 గిన్నెలు మామిడికాయ ఒప్పలు కొలుచుకోవాలి. 1 2 3 4 5 5 6 గిన్నెలు మామిడికాయ ఒప్పలు తీసుకున్నాము. మామిడికాయ ఒప్పలు 6 గిన్నెలు, ఈ గిన్నెతో 6 గిన్నెలు తీసుకున్నాము. ఇప్పుడు ఆయిలు. ఈ 6 గిన్నె ఒప్పలకు 2 ఆయిల్ ప్యాకెట్లు తప్పకుండా పడతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 1 ఆయిల్ ప్యాకెట్ ఉపయోగిస్తున్నాము. తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ పోపు వేసి అప్పుడు 1 ఆయిల్ ప్యాకెట్, కిలో ఆయిల్ ప్యాకెట్. ఇది స్వయంగా మేము గుంటూరు మిర్చి తెచ్చుకొని స్వయంగా తయారు చేయించిన, చాలా కారంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ 1 గిన్నెలో తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఈ ఒప్పల్ని, మామిడికాయ ఒప్పల్ని ఇందులో కొంచెం కొంచెంగా అది ఇక్కడ ఏదన్నా అది వేసాను. మామిడికాయ ఒప్పలను ఇలా ఆయిల్లో ఇలా మంచిగా ఆయిల్లో వేసి ఇలా మంచిగా స్నానం చేయించినట్లుగా ఇలా చేసుకొని ఇవి సొంతంగా ఆడించాము. ఇది రాళ్ళ ఉప్పు, దొడ్డు ఉప్పు, సముద్రపు ఉప్పు తెచ్చి ఎండలో ఉంచి మిక్సీ పట్టి పెట్టుకున్నాము. ఇది కావలసిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా: ఆవపిండి, ఉప్పు, కారము, మెంతి పౌడరు, అల్లము, కొంచెం అల్లము వెల్లుల్లి పేస్ట్. ఇది మెత్తగా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నె కారము, ఏ గిన్నెతో అయితే ఒప్పలు కొలుచుకున్నామో ఆ గిన్నెతో కారము ఇందులో ఒక పెద్ద బౌల్లో వేస్తున్నాను.
ఒక గిన్నె వేయకూడదు, ముక్కాలు భాగము ఉప్పు వేస్తున్నా. ఇదిగో చూడండి, ముక్కాలు గిన్నె ఉప్పు, ఒక గిన్నె కారము వెచ్చ చేసుకొని మిక్సీ పట్టి జల్లించుకోవాలి. ఇది ముక్కాలు గిన్నె ఆవపిండి, ఇది కూడా ఇందులో వేస్తున్నా. ఇప్పుడు రుచికి తగినంత 2 స్పూన్లు, దాదాపుగా 2 స్పూన్లు మెంతి పౌడర్ను వేయించి పౌడరు చేసుకున్న మెంతి పౌడరు 2 స్పూన్లు. ఎల్లిగడ్డ అంటారు, ఎల్లిపాయలు అంటారు, ఆ పేస్ట్ ఇది. కొద్దిగా పసుపు వేసి పట్టుకున్న పేస్ట్ ఇది. ఇది మన రుచికి తగినంత వేసుకోవచ్చును. ఎక్కువ ఘాటు ఎక్కువ వేసుకుంటే మంచి ఘాటు వస్తుంది. ఇది ఇప్పుడు ఇది మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారము, ఆవపిండి, మెంతిపిండి, ఎల్లిగడ్డ పేస్టు అంతా కలిసేలాగా మొత్తము ఇట్లా కలుపుకోవాలి. ఫస్ట్ పెద్ద బౌల్ తీసుకుంటే కలుపుకోవడానికి వీలవుతుంది. దీంట్లో అల్లము వేయలేదు, అల్లం పచ్చడి అది వేరుగా. ఇక్కడ కాయలు ఉన్నాయి కదా, ఈ 5 కాయలు అల్లం పచ్చడి పెట్టుకుందామని అనుకుంటున్నాము. ఇది మామిడికాయ తురుము, దీని గురించి మళ్ళీ చెప్తాను. ఇది మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో మనం మామిడికాయలు ఇందాక ముంచి తేల్చినాం కదా, ఆయిల్ కొద్దిగా వేసుకొని వేసిన ముక్కలు ఇవి ఇందులో వేస్తున్నా. ఈ ముక్కలు కూడా ఇందులోనే వేస్తున్నా. ఇప్పుడు ఈ కారం అంతా ఉప్పులకి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఒకసారి, 3వ రోజు మళ్ళీ మీకు నేను చూపిస్తాను. వేసి మంచిగా కలుపుకుంటే అక్కడక్కడ ఎల్లిపాయ తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 3వ రోజు తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు అవసరమైనంత ఆయిల్ వేసుకొని పోపు, ఇంగువ పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను పోపు వేసిన వీడియో మిస్ అయింది. మళ్ళీ 1 లీటరు ఆయిల్ వేసి పోపు వేసానండి ఇందులో 3వ రోజు. ఈరోజు వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా ఉంది చూడండి, ఎంత నోరు ఊరిపోతుంది చూడండి. రాయలసీమ స్పెషల్